హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. అగైన్ ఈ వీడియో ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరో అద్భుతమైన అప్డేట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలో కంటెంట్ లేటెస్ట్ ప్రభుత్వం చెబుతున్న ప్రకటనలు, అదే రకంగా మీడియాలో వస్తున్న మంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించుకొని నా అనాలిసిస్ను కూడా దానికి జోడించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నా ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి, సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి. అదే సందర్భంలో నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి దాదాపు 9 నెలల నుంచి నేను రెగ్యులర్గా ఎప్పుడైతే జూలైలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా, శాసనసభ వేదికగా, శాసన మండలి వేదికగా కీలకమైన ప్రకటన చేసింది. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను కేవలం ఒకటే ఫార్మా కంపెనీలకు కాకుండా ఫార్మా కంపెనీలకు 30% ఇస్తూ మిగతా 70%ని రకరకాల సెక్టర్లకు ఇవ్వడం ద్వారా అక్కడ ఒక ప్యారలల్ సిటీ, ఫ్యూచర్ సిటీ, 4th సిటీని నిర్మిస్తామని చెప్పి ఆనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. హైదరాబాద్ నిర్మించిన కులీ కుతుబ్ షా కావచ్చు, అదే రకంగా సికింద్రాబాద్ బ్రిటిషర్లకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆ తర్వాత సైబరాబాద్ చంద్రబాబు హయాంలో మొదలై రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొనసాగి అలా కేసీఆర్ హయాంలో ఒక ఉజ్వలమైన ఏరియాగా ఎదిగింది. అదే రకంగా ప్రస్తుతం 4th సిటీ అటువైపు రాబోతుందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఆ ప్రకటనల తర్వాత స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేయడం, దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం, అదే రకంగా గత ప్రభుత్వం ఇచ్చిన అమెజాన్ డాటా సెంటర్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం, 4-5 వేల మంది దాంట్లో పనిచేస్తూ ఉండడం, అదే రకంగా మొత్తం ఫ్యూచర్ సిటీకి అద్భుతంగా నిరంతరాయంగా పవర్ సప్లై చేయడానికి ఒక పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసి దాని మెయింటెనెన్స్ సెంట్రల్ సంస్థకు అప్పగించడం, ఇవన్నీ కొనసాగాయి. తాజా డెవలప్మెంట్స్ కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అసెంబ్లీలో బిల్లు చేశారు, శాసన మండలిలో బిల్లు ఆమోదించారు, గవర్నర్ కూడా దాన్ని ఆమోదించిన నేపథ్యంలో అది చట్టంగా మారింది. ఆ చట్ట పరిధిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ త్వరలో అక్కడ ప్రారంభం కాబోతుంది. దీంతోపాటు ఏఐసిటీకి సంబంధించి కూడా ప్రముఖ సంస్థలు, ఓవరాల్గా చెప్పాలంటే ప్రధానమైన ప్రైవేట్ సంస్థలు, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉన్న అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో గవర్నమెంట్లో పనిచేస్తున్నవి కూడా సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటి సంస్థలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానమయ్యాయి, కలిసి పనిచేస్తున్నాయి. 100,000 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తున్న పరిస్థితి. తాజాగా ఏప్రిల్ నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుగుణంగా భూములను కూడా కంపెనీలకు కేటాయింపు ప్రక్రియ కూడా మొదలైన పరిస్థితి. ఈ రకంగా ఫ్యూచర్ సిటీ గ్రోత్ అవుతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కూడా 1, 2, 3 దానికి సంబంధించిన డెవలప్మెంట్ వస్తున్నాయి. సో డెవలప్మెంట్లకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రకటనలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం వాళ్ళ హోదాలో వాళ్ళు సంతకాలు చేస్తూ అవగాహన ఒప్పందాలను, ఎంఓయూలను కుదుర్చుకుంటున్నాయి. ఈసారి హైలైట్ ఏంటంటే ప్రతి ఒప్పందం కూడా ఒక టైం బౌండ్తో ఉన్నది. అలాంటి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్గా భవిష్యత్ తరాలకు, మీకు సంబంధించిన, మీ కుటుంబానికి సంబంధించిన భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి ఈ 2 ప్రాంతాలలో ఇప్పుడు హైలైట్ అవుతుంది. ఎందుకంటే కుర్మిద్ద అనేది మల్టిపుల్ సెక్టర్స్కి సెంటర్ కాబోతుంది. నక్కర్తమేడిపల్లి అనేది ఫార్మాకు ఆనుకొని ఉంటుంది, లైఫ్ సైన్సెస్ ఆనుకొని ఉంటుంది, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 200 రోడ్ ఏదో తెలియట్లేదు, 200 ఫీట్ రోడ్ ఏదో తెలియట్లేదు, 300 ఫీట్ రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు. కొంతమంది 100 ఫీట్ల రోడ్ను కూడా ఇది 200 ఫీట్ అని రోడ్లని కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్తే అది నమ్మేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే మ్యాప్ ప్రిపేర్ చేసిందో, మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసిందో, ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ప్రిపేర్ చేసిందో దాన్ని, అదే రకంగా 300 ఫీట్ రోడ్డుకు సంబంధించి అధికారపరంగా ఉన్న ఒక మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ డాక్యుమెంట్ని ఆ తర్వాత ఫిజికల్గా అక్కడ విజిట్ చేసినప్పుడు వాటిని రెండింటిని పోల్చుకొని గూగుల్ మ్యాప్లో కూడా ఒకసారి సరిపోల్చుకొని అప్పుడు ఏది ఎక్కడ వస్తుందనే నిర్ణయం తీసుకోండి. గుడ్డిగా నమ్మొద్దు. మీర్ఖాన్పేట సెంటర్ అనేది కొంతవరకే, మీర్ఖాన్పేట 100% సెంటర్ కాదు. ప్రస్తుతం ఉన్న రోడ్డు మీర్ఖాన్పేట నుంచి వెళుతుంది కాబట్టి అది సెంటర్ అనుకుంటారు చాలామంది. నిజానికి అమెజాన్ డాటా సెంటర్ దగ్గర బిగిన్ అయ్యి 600 ఎకరాల్లో టౌన్షిప్ వస్తుంది,
స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. ఆ తర్వాత అది సౌత్ ఈస్ట్ దిశగా వెళ్తుంది. అంటే కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, నక్కర్తమేడిపల్లి, అక్కడ తక్కలదపల్లి దగ్గర నాగార్జున సాగర్ రోడ్డు కలుస్తుంది. ఈ డైరెక్షన్లో పెడుతుంది. చాలా మంది పొరపాటు పడుతున్నారు. మీర్ ఖాన్పేట సెంటర్ అనుకుని అక్కడ అబ్నార్మల్ రేట్లను కూడా కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి, గ్రౌండ్ రియాలిటీని పరిశీలించండి. నేను రేపు కానీ ఎల్లుండి కానీ డ్రోన్తో షూట్ చేసిన వీడియోను పబ్లిష్ చేయబోతున్నాను. గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ రిపోర్ట్ను ఫ్యూచర్ సిటీ మీద నేను ఇవ్వబోతున్నాను. జస్ట్ 2-3 డేస్లో దాన్ని పబ్లిష్ చేస్తాను. సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నక్కర్తమేడిపల్లి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కుర్మిద్ద. ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. ఎందుకంటే వీటిని ఆనుకునే ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ రాబోతుంది. మీర్ ఖాన్పేట కావచ్చు, నందివనపర్తి కావచ్చు, యాచారం కావచ్చు, ఈ సెకండ్ ఫేజ్లో ఉంటాయి. ఇటు కడతాలు, కర్కల్పహాడ్ వైపు కూడా సెకండ్ ఫేజ్లో ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో ఉన్నవి మాత్రం ఈ 4 విలేజెస్. దయచేసి ఇది గమనించి ఇన్వెస్ట్ చేయండి. ఈ కోర్ ఏరియాలో, నేను చెప్తున్న ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 5 years ఎనఫ్ మీ పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి. ఇక కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. దానికి సంబంధించి చెప్తున్నాను. ఇటలీకి చాలా కీలకమైన ప్రకటన ఇది. ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ అనేది మనందరం చూస్తుంటాం. శ్రీశైలం రూట్లో వెళుతుంటే తుక్కు కూడా దాటగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ సిటీ అని. అది ఎప్పుడు 2005-2006 టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏర్పాటైన ఈ సిటీ అది. ఆ తర్వాత ఇంకొక ఈ సిటీ కూడా అదే ఏరియాలో వచ్చింది. ఒక ఈ సిటీ మహేశ్వరం దగ్గర, ఇంకొక ఈ సిటీ రావిర్యాల దగ్గర ఉంది. అది కాకుండా ఇప్పుడు 3వ ఈ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటన డీటెయిల్స్ చదువుతాను నేను ఫస్ట్. ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ రాష్ట్రంలో 3వ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్, ఎలక్ట్రానిక్ ప్రొడక్టివిటీ క్లస్టర్ చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిర్యాలలో 2 ఈఎంసీలు, ఈ సిటీలు ఉన్నాయి. వేలాది మందికి ఉపాధి మరిన్ని స్థాపిస్తాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. 300 కోట్ల మేరకు తైవాన్ టెలికాం సంస్థ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ ఏర్పాటు కాబోతుంది. దానిలో పెట్టుబడులు పెడుతుంది 300 కోట్ల రూపాయలు. టెలికాం అంటే ఇదేంటంటే ఈ 5G ఎక్విప్మెంట్ రూపకల్పన కోసం తయారు చేయడానికి అని చెప్పి తైవాన్ కంపెనీ హైదరాబాద్ వేదికగా ఈ ఫ్యూచర్ సిటీలో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దీనికి స్థానికంగా ఒక సంస్థ కూడా అనుసంధానంతో పనిచేస్తుంది. 5G నెట్వర్కింగ్ పరికరాల తయారీ, 10 ఎకరాలలో పరిశ్రమ, 2500 మందికి ఉపాధి కల్పన. త్వరలో దీనికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే, ఇంకా డీటెయిల్స్ చదువుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ ఈ సిటీ ఏర్పాటు కానుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీజీఐఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికీ 310 ఎకరాలలో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంస్థ ఈఎంసీ ఉంది. తర్వాత ఇందులో పలు విదేశీ కంపెనీలు పరిశ్రమలు స్థాపించాయి. రావిర్యాలలోనూ 602 ఎకరాలలో ఈఎంసీ క్లస్టర్ను ఏర్పాటు చేయగా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఉత్పాదకత ప్రారంభించాయి. త్వరలో రానున్న ఈ సిటీ 3వ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కానుంది. మహేశ్వరంలో ఇప్పటికే ఎల్ఈడి టీవీల తయారీ కంపెనీ రేడియంట్ అప్లయన్సెస్ ద్వారా ఏటా 45 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ జరుగుతుంది. 4,000 మంది ఉపాధి పొందుతున్నారు. 700 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన ప్రీమియం ఏజెన్సీ అనే కంపెనీ సౌర విద్యుత్తుకు సంబంధించిన పలకాలను తయారు చేస్తుంది. ఎలక్ట్రా గ్రీన్ కూడా అక్కడ 10,000 ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తుంది. 10,000 ఎలక్ట్రిక్ బస్సులు. సో ఇది క్లియర్ కట్గా జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం ఏంటంటే 300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన తైవాన్ సిరా నెట్వర్క్ సంస్థ, తెలంగాణకు చెందిన టెలికాం కంపెనీ ఎల్సీజీసీ రిజల్యూట్ గ్రూప్ ప్రతినిధులు, రిజల్వ్ గ్రూప్, ఈ రెండు కలిపి, అంటే ఒకటేమో తైవాన్కు సంబంధించిన సిరా నెట్వర్క్, రెండోది తెలంగాణకు చెందిన ఎల్సీజీసీ రిజల్యూట్ గ్రూప్. ఈ రెండు కలిసి అక్కడ 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. ఏం చేస్తున్నారు? ఈ రెండు కంపెనీల సంయుక్త ప్రాజెక్టుకు ప్రభుత్వం 10 ఎకరాలను కేటాయించనుంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి ఆయా కంపెనీల ప్రజలకు వివరించారంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు వివరించే ప్రయత్నం చేశారు. 10 ఎకరాలలో సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమ ద్వారా 2,500 ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. నిజానికి భారత్, తైవాన్ చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నాయి. అది స్ట్రాటజికల్. అది తైవాన్ మీద చైనా గురి ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉంటుంది తైవాన్. చైనాకు సదరన్ పార్ట్లో ఉంటుంది, నియర్ బై ఉంటుంది. చైనా తైవాన్ను తమ సొంత ఆస్తిగా పరిగణిస్తుంది. ఇప్పుడు మనకు ఇండియాకు శ్రీలంక అలాగే ఉంటుంది.
కానీ మనం దానికి ఇండిపెండెంట్ అథారిటీగా దాని సార్వభౌమత్వాన్ని గుర్తించి దాన్ని రికగ్నైజ్ చేస్తూ గౌరవిస్తాం ఇండియా తరపున. కానీ చైనా అలా కాదు. తమ దగ్గరలో ఉన్న దేశాలు వీక్ ఉంటే మాత్రం వాటి మీద డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాంటి అవస్థల్లో తైవాన్ ఉంది. అలాంటి సంస్థ ఒక స్నేహపూర్వకమైన ఒప్పందాలను భారతదేశంతో తరచూ కుదుర్చుకుంటుంది. అందులో భాగంగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో ఈ 300 కోట్ల రూపాయలతో ఈ నెట్వర్కింగ్ సంబంధించిన పరికరాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. సో హైదరాబాద్ శివార్లలో 3వ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్యూచర్ సిటీలో రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రకటన మనకు క్లియర్ కట్ గా మంత్రి శ్రీధర్ బాబు గారి నోటి వెంట వెలువడిన పరిస్థితి. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను చెప్తూ ఉంటాను, చాలా ఒక్కొక్కటి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఆధారంగా చెప్తాను. కొన్ని నాకు సోర్స్ ఉంటే దాన్ని క్రాస్ చెక్ చేసుకుని ముందే అనౌన్స్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కాబోతుందని జనవరిలో చెప్పాను. మార్చి 12వ తేదీన దానికి సంబంధించిన జీవో వచ్చింది. ఎగ్జాక్ట్లీ 2 months ముందు చెప్పాను నేను. అది ఏంటంటే నాకున్న సెక్రటరియట్లో నాకున్న సోర్స్ ప్రకారం నేను ఆ రోజు వెల్లడించిన పరిస్థితి. అలాంటివి కొన్ని జరుగుతున్నాయి. కొన్ని గవర్నమెంట్ స్టేట్మెంట్ల ఆధారంగా చేస్తున్నాను, కొన్ని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేస్తున్నాను. సో ఎలా చేసినా కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉంది అన్నది ఎవ్రీ డే ఆల్మోస్ట్ వారానికి 2-3 డెవలప్మెంట్స్, 2-3 ప్రకటనలు వస్తున్నాయంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఫౌండేషన్ త్వరలో పడబోతుంది. అక్కడ 3 ఈవెంట్లు ఒకే రోజు జరగబోతున్నాయి. దాని డీటెయిల్స్ కూడా నేను త్వరలో షేర్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ నచ్చి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సమాచారం నేను ఇస్తున్న విధానాన్ని నచ్చితే మాత్రం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ప్రధానమైన కోర్ ఏరియాలు కుర్మిద్ద, అదే రకంగా నక్కర్తమేడిపల్లి విషయంలో కొంతమందికి అవగాహన లేకుండా అది రోడ్ కనెక్టివిటీ లేదు, లోపలికి అని అనుకుంటున్నారు. కానీ అది సాగర్ రోడ్డుకు కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏరియల్ డిస్టెన్స్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. స్ట్రాటజికల్గా వెరీ ఐడియల్ ప్లేస్, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్, 5,000 కోట్ల రూపాయలు 6 ప్రధానమైన ఫార్మా కంపెనీలు పెట్టుబడి పెడుతున్న ప్లేస్, 12,500 ఉద్యోగాలు 2-3 ఏళ్లలో రాబోతున్న ప్లేస్. సో బెస్ట్ ప్లేస్ నక్కర్తమేడిపల్లి. నెక్స్ట్ కుర్మిద్ద స్ట్రాటజికల్గా చాలా మంచి లొకేషన్. కానీ అక్కడ వచ్చేవి ఫస్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి కాబట్టి నాకెందుకో ఎంప్లాయ్మెంట్ డిలే అవుతుంది అన్న ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ 2 yearsలో పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం ఈ గచ్చిబౌలిలో జరుగుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్లాసెస్ని అక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎవరు వస్తారు అక్కడికి? స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో వస్తారు. స్టూడెంట్స్ అక్కడ ఉండాలన్న గ్యారంటీ లేదు. పూర్తి స్థాయిలో సిటీ డెవలప్ అయ్యే వరకు వాళ్ళు ఏ కందుకూరు నుంచో, ఏ దుక్కుగూడ నుంచో, ఏ యాచారం నుంచో అప్ అండ్ డౌన్ చేస్తారు, లేదా సిటీ నుంచి అప్ అండ్ డౌన్ చేయొచ్చు. కాబట్టి అక్కడ కొంత టైం పడుతుందేమో అని నాకు ఒక అనుమానం. బట్ మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి అక్కడ. ఏఐసిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము, ఫర్నిచర్ హబ్, ఇటు స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డాటా సెంటర్, సెకండ్ రాబోతున్న అమెజాన్ డాటా సెంటర్, అదే రకంగా మెట్రో రైల్, 300 feet రోడ్డు, 200 feet రోడ్డు అక్కడి నుంచి వెళ్తుండడం, ఇవన్నీ మల్టిపుల్గా ఉంటాయి. కాబట్టి కుర్మిద్ద బెస్ట్ ప్లేస్. బట్ స్లోగా అవుతుంది. ఫస్ట్ 2-3 years కొంత స్లో డౌన్గా ఉంటుందని నా అభిప్రాయం. మేడిపల్లి మాత్రం ఫస్ట్ 2 yearsలో ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్. ఈ 2 ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే తెర మీద కనిపిస్తుంది 9989254322కు కాల్ చేయండి. ఇక కడతాల్ కూడా కమర్షియల్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రారంభమైతే కడతాల్ సరౌండింగ్లో కూడా మంచి వెంచర్లు ఉన్నాయి. దానికోసం 7799666988 నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.